మెయిన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చేసే పనిలో కష్టం ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం తక్కువగా ఉంటుంది. వచ్చిన డబ్బు ఎలా వెళ్తుందో మనకు తెలియదు. చూసే వాళ్ళకి మటుకి బాగా డబ్బు ఉంది, బాగా సంపాదిస్తున్నారని ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. కానీ మీరు లాభం ఎంత కష్టపడుతున్నారో మీ ఎవరికి తెలియదు. ప్రతిరోజు దినదిన గండంలా గడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీ కష్టం మీది, మీ సంపాదన మీది. ఎవరు మీకు రూపాయి కూడా ఇచ్చేది ఉండదు. ఎవరు మీకు సహాయం కూడా చేయరు. ఏదైనా సహాయం చేద్దాం, ఏమైనా సహాయం అనుకుంటే మీ దాకా వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతుంది. 10 మంది మీ సహాయం పొందడం కానీ జీవితంలో మీరు ఎవరు సహాయం పొందరు. కాబట్టి వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా కూడా ఈ వారం చాలా వరకు జాగ్రత్త వహించాల్సిన విషయంగా చెప్పవచ్చు. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. ₹1 వస్తే ₹10 ఖర్చు ఉంటుంది. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. ఆ ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు జాగ్రత్త వహించాలి. మనసు స్థిమితంగా ఉండదు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు రాహుతో కలిసి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మన అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టే రకంగా కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చేదాకా వచ్చి ఉద్యోగం చేజారిపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అది ఏది కరెక్టో రాంగో అది మీరు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి ఏలినాడు శని నడుస్తుంది. శని భగవానుడు జన్మరాశిలో బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, షష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. 3 గ్రహాలు జన్మరాశిలో ఉన్నాయి. దైవానుగ్రహం మీకు చక్కగా ఉంది. ఏదైనా ఒక మీ పని అనుకుంటే అది నెరవేరుతుంది. కానీ అది నెరవేరడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఇవాళ ఇది చేద్దాం అనుకుంటారు, ఆ టైంకి ఏదో పని వస్తుంది, అది ఆగిపోతుంది. ఏదైనా సరే మీ సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరు. జాతకం అనేది 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవానుగ్రహం నమ్ముకొని మీ పని మీరు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. స్నేహితులకు దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. అందరూ మనవారే కదా అని కొన్ని విషయాలు చెప్పడం, అది బహిర్గతం చేయడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే చదువు మీద శ్రద్ధ వహించి ముందుకెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. 4 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు చక్కగా చదివినట్లయితే 40 ఏళ్ళు సుఖపడతాం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాగ్గా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ అంతగా రావు. వీరికి ఉద్యోగం వస్తుంది అనుకున్నప్పుడు ఉద్యోగం రాదు. ప్రమోషన్ విషయంలో రాదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. గడిచిన వారం కంటే మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా సరే దైవాన్ని నమ్ముకుని మీ కష్టానికి మీరు పడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అదొక బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇదరికంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారు సంతానం ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం రాహుకాల సమయంలో దీపారాధన చేయడం చెప్పదగింది. కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in